వెల్లుల్లి కారం చేసుకుందామండి ఈరోజు. చూడండి, ఆనియన్స్, వెల్లుల్లి, టమాటా. వెల్లుల్లిని ఇలా వేసుకొని చాప్ చేసుకుందామండి, మెత్తగా దంచుకోకుండా. ఇలా కచ్చాపచ్చగా ఉండాలండి వెల్లుల్లి. కొంచెం ఆనియన్స్, మన వెల్లుల్లి. ఇప్పుడు వెల్లుల్లి అంతా వేసేసేయాలి. వెల్లుల్లి ఎర్రగా అయ్యేంత వరకు వేపేసేయాలి. ఉప్పు కొంచెం వేసుకుందాం, కొంచెం తక్కువ వేసుకోవాలి ఎందుకంటే వెల్లుల్లి ఘాటు ఉంటుంది కాబట్టి. టమాటా పళ్ళు కూడా వేసేసానండి. నోరు బాగాలేనప్పుడు వెల్లుల్లి టేస్ట్ సూపర్ ఉంటుంది. చూడండి ఎంత బాగుందో, కలర్ఫుల్గా కనిపిస్తుంది కదా. ఈరోజు సండే మేము ఇదేనండి తినేది. నో చికెన్, నో మటన్. ఫైనల్గా కారం వేసేద్దాం. చపాతీలోకి చాలా టేస్టీగా ఉంటుందండి. మ్యాక్స్ గారు చూడండి ఎంత అల్లరో. ముందు వీడికి పెట్టాలి ఫస్ట్ ఏం తిన్నా కానీ నేను, కాకపోతే ఇప్పుడు చూపించడానికి ముందు నేను తింటున్నాను.